ఒక్క చట్టసభలో ఒక ఎమ్మెల్యే లేడు. ఒక ఎమ్మెల్యే వస్తే ఈ స్టేట్లో ఉన్నటువంటి సగర సంఘాలన్నింటినీ కూడా ఏకీకృతం చేయడానికి శక్తివంతుడు ఎవరున్నారు? ఎవరు మాట వింటారు? కనుక నా ఉద్దేశం ఏంటంటే ఈ సంఘము వారు ఒక సూచన చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రధానంగా మనకు సంచార జాతుల క్రింద మనకు నమోదు చేయబడింది. ఈ నమోదు చేయబడినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో దానిని ఏపీసీడీ వర్గంగా విభజన చేసి సంచార జాతుల కింద మనకు ట్రీట్ చేసి ఎస్టీ జాబితాలో చేర్చేటువంటి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. కనుక మీరు పంపించినటువంటి కమిషన్కు పంపించినటువంటి లెటర్ను నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. స్పష్టంగా తెలుగులో స్పష్టమైన అచ్చ తెలుగులో మీరు ఆ లేఖను తయారు చేసి ప్రతి గ్రూపులో పంపించండి దయచేసి. అప్పుడు అర్థమవుతుంది మీ కృషి, మీ పట్టుదల, ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశము సమస్తం అర్థమవుతుంది. కనుక ఒక్క పని చేయవలసిందిగా ఈ సందర్భంలో నేను విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సగర సోదరులు అన్నదందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. నిజంగా ఇందాక నంద్యాల అన్న చెప్పినట్టు 5-6 సంవత్సరాలు సగర సంఘం మీటింగ్లు అంటూ లేవు. 2014లో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మీటింగ్లు పెట్టడం జరిగింది. అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్ర ప్లస్ జిల్లా తిరిగాం, వైజాగ్ వెళ్ళాం, అన్నీ తిరిగాం. మళ్ళీ గత 5-6 సంవత్సరాలు 6 సంవత్సరాల పైన అవుతుంది, మళ్ళీ మన కులవస్తులు అందరూ ఇలా కలుసుకోలేదు. దీనికి సంబంధించి మన కులంలో ఎస్టీలో జాయిన్ చేయండి అని కోరుతున్నామనే నినాదాలు కూడా మనం ఎవరు కూడా 6 సంవత్సరాలు ఖచ్చితంగా 6 సంవత్సరాలు ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. అది అందరూ ఒప్పుకుంటారో ఒప్పుకోరా. డిఎన్టీలో నిజం చెప్తున్నాను, గోపి గారి కృషి ఏంటంటే నేను చిత్రపూడి మాది, నేను ఇప్పుడు వైఎస్ఎంపీగా ఉన్నానండి. మా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి గోపి గారు అన్నారు, మీరందరూ కలిసి ఒక లెటర్ తయారు చేసి ఎమ్మెల్యే గారికి అసెంబ్లీలో మాట్లాడేట్టుగా 10 ఎమ్మెల్యేని కలుద్దాము, 10 ప్రయత్నం చేద్దామని అన్ని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేని కలుద్దామని చెప్పి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో డిఎన్టీలో జాబితాలో కూడా జాచనం అయింది మనకి. కానీ ఎంతమంది తెలుసు డిఎన్టీ జాబితాలో మన కులం జాయిన్ అయిందని, దానివల్ల ఉపయోగాలు ఏంటనేది చాలా తక్కువ మంది తెలుసు. కానీ కృషి చేసిన మటుకు గోపి గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చి అన్ని జిల్లాల అన్నలందరినీ ఇక్కడ కలిపి ఒకసారి మనం అందరం మన ఉనికి ఉన్నది అని ఒక చాటింపులాగా చేసినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకైతే ఇందులో ఏ భేదం లేదండి. ఎవరు వచ్చినా రాష్ట్రం కోసం మనకు కావాల్సింది కులం పిచ్చి ఉండాలంటారు. కులం గురించి మాట్లాడే వ్యక్తి మనకు కావాలి. మనకి ఎందుకులే ఏదైతే ఏమైంది అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళకంటే కులం గురించి ఇంట్రెస్ట్ ఉండాలి. మన వెనకాల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడే వ్యక్తి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనం నిజంగా ఏ పార్టీలో వచ్చినా సరే అధికారంలో మన దృష్టి అనేది చాలా చిన్నగా ఉంది. మన సగర్లో అనేది ఉనికి అనేది చాలా చిన్నగా ఉంది. ఎవరున్నా సరే మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అసలు మీరు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసమ్మా, అసలు ఎవరు వస్తున్నారు అన్నారు. అదే ఎస్సీ సోదరులు చూడండి, వాళ్ళు చిన్న సమస్య వచ్చినా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అనుకుంటూ స్టేషన్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఏదో సమస్య వస్తే వాళ్ళు వచ్చి కూర్చొని తీర్మానం చేస్తారు. మన ఊళ్ళో మన పక్కన వాళ్ళే మన కులానికి సంబంధించిన వాడు ఎక్కుతుంటే మనం లాగుదామని చూస్తున్నారు. పేదల సామెత ఉన్నట్టుగా మన కులానికి అంటున్నట్టుగా ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ముందుకు నడిపిస్తున్నారు. ప్లస్ ఇక్కడ మనకి అందుబాటులో ఉండి మనం ఎంతమంది ఏకం చేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను అంటున్నాను, వెనకాల రండి అంటూ గోపి గారు ముందుకు వచ్చారు. గోపి గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నా ఉద్దేశం. అడ్వకేట్ గారు, ప్రెస్ రిపోర్టర్ డాక్టర్ అనిల్ కుమార్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. వందనం మరియు పెద్దలకు, ఆత్మీయులకు అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఇలా సమావేశం కావడానికి గల కారణం మీ అందరికీ తెలిసిందే. రాష్ట్ర సగర సంఘం అనేది ఒకటి లోటు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే మనమందరం ఇక్కడ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఈ విధంగా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా సార్ వాళ్ళు చెప్తున్నారు, మనకు ఆ తెలంగాణ రాష్ట్రానికి మధ్య వ్యత్యాసాన్ని చెప్తున్నారు. వాస్తవమే, గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణలో సగర అనే పదము ఆల్మోస్ట్ బీసీ కులాల్లో ఏ కులాన్ని కదిలించినా మొదటిగా కనిపించేది ఇప్పుడు సగరనే. కారణం ఏమంటే ఆ ఉప్పరి శేఖర్ సగర గారు చాలా కృషి చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర సగర సంఘం ఉండడం
ఉండడం వలనే వాళ్ళు ఏ పార్టీకి అనుసంధానంగా ఉండకుండా అటు బీఆర్ఎస్తోనూ పోరాడారు, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్తోనూ పోరాడుతున్నారు. మనకు ఆ లోటు అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి రాష్ట్ర సగర సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన పెద్దవాళ్ళకు రావడము, దానికి మనమంతా మద్దతు తెలపడము, ఈరోజు ఇలా సమావేశం అవ్వడము, ఇది శుభసూచకము, హర్షదాయకం కూడా. దీన్ని ఇలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళాలని నేను మరొక మారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. ఎందుకంటే సగరులు ప్రస్తుత సమాజంలో ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళు ఏ కేటగిరీ కింద బతుకుతున్నారు అనే విషయము అందరికీ తెలిసిన విషయము, అది నగ్న సత్యమే. బీసీలో అసలు ఎవరైనా ఈ కులాలు అని లెక్క పెట్టాల్సి ఉంటుందని సగం మర్చిపోతారు. అయ్యో మర్చిపోయామే మీరు ఉన్నారా అనే ఉద్దేశంలో కూడా మళ్ళా అదే వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే సార్ చెప్పింది వాస్తవమే. మనకంటూ శాసనసభలోనూ చట్టసభలోనూ ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. గతంలో ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో ఒక 3 దశాబ్దాల క్రితమే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి వారు ఆ పెద్దవాళ్ళను స్మరించుకోవాల్సిన బాధ్యత మాత్రమే ఉంది. కానీ ప్రస్తుతం మరి ఉన్నారా అంటే లేరు. ఎప్పటికీ వస్తారా అంటే మనం ఇలాగంటే ఎప్పటికీ రారు. మనం ఇలాగే ఎవరంతకు వాళ్ళు ఎవరి పదాన వాళ్ళు పోదాము అంటే ఎప్పటికీ రారు. మేడం చెప్పినట్టు పిల్ల కదా. ఎందుకంటే వేరే కులాలు ఎలా ఉన్నాయో కానీ మన కులం మాత్రమే ఒకరు ఎదుగుతున్నారు అంటే తప్పకుండా పట్టుకొని లాగడానికి 10 మంది ప్రయత్నిస్తున్నారు. ఒకరు ఎదుగుతున్నాడంటే 10 మంది పట్టుకొని లాగడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎవరు ఎదిగినా ఎటువంటి వ్యక్తి ఎదిగినా మన కులము గొప్పగా చెప్పుకోవచ్చు, చాలా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అందుకు నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేంత వరకు నా కులం అంటే ఏమో తెలియదు. నా కులం ఏ జాబితాలోకి వస్తుందో తెలియదు. అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఉప్పరా రాశాను, అక్కడ మాత్రం సగరా ఉందంట. నాకు తెలియదు సగరా ఉప్పరా అవేమి తెలియదు ఇంటర్ చదివేటప్పుడు. అప్పటికప్పుడు మన ఫోన్ కూడా ఉండేది కాదు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మన దేశంలో ఏ కేటగిరీ కిందకు వస్తుంది, బీసీలో ఏ కేటగిరీ కిందకు వస్తుంది తెలియజెప్పుకోవాలి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు నాకు చెప్పేవాడు లేడు కాబట్టి నా అంతకు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నట్టు అప్లికేషన్ రాస్తున్నాను అని నా దగ్గర కూడా తెలియదు. ఎందుకంటే రీజన్ అయితే అక్కడ చెప్పేవాళ్ళు లేక కాబట్టి ఒకనొక టైంలో మనం కొంచెం తక్కువగా బతికాము. ఇప్పుడు మాత్రం మన బతికే హక్కు అనేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయి కలిపితే సగర సంఘం అనేది అభివృద్ధికి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదన్న ఉద్దేశంలో తప్పకుండా ఈరోజు ఒక ముందడుగు వేశాము. ఈ అడుగులను పరిగెత్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్నే నాందిగా పలుకుతూ రాష్ట్ర స్థాయి సగర సంఘం ఏర్పాటు చేయాలని నేను మద్దతు ఇస్తున్నాను. నంద్యాల జిల్లా సంఘం అధ్యక్షునిగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. జై హింద్, జై సాగర, జై సాగర, జై హో శ్రీరామ. రకాలుగా రాష్ట్ర సంఘాలను విడిపట్టిపోయినాయి. దాంట్లో ఆళ్ళ జిల్లాలో ఒక రాష్ట్ర నాయకుడు ఉన్నాడు, మా జిల్లాలో ఒక రాష్ట్ర నాయకుడు ఉన్నాడు, చిత్తూరు జిల్లాలో గిరి అనే ఒక రాష్ట్ర నాయకుడు ఉన్నాడు. 10 సంవత్సరాల క్రితం డాక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు విజయవాడ. వీళ్ళందరూ నేను కలుపుతా నాది బాధ్యత అన్నాడు. ఆ రోజు నేను కొత్త గారిని ఎన్నుకునేటప్పుడు అయ్యా మేము వెళ్ళకూడదాం, మీరు రాజీపరచండి, తెల్లారి మేము రాజీనామా చేస్తాం అన్నాం. ఇప్పుడు వరకు ఆయన పట్టించుకోలేదు. ఈ వారం రోజుల్లో జరిగేది ఏంటంటే తాటిచెట్టు నాగేశ్వరరావు గారు నేను మురళయ్య గారితో రికమెండేషన్ చేపిస్తా, ఇది ఆఫ్ చేయండి, నాకు పదవమని ఆయన అడుగుతున్నాడు. శ్రీశైలంలో ఈ మన గండికోట వెంకటేశ్వరరావు గారు, మన తాటిచెట్టి మురళయ్య గారు, నాన్నగారు వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తే ఏ జిల్లాలో ఒక మీటింగ్ పెట్టడం కానీ, ఏ జిల్లాలో ఒక ప్రదర్శన పెట్టడం కానీ చేయకుండా ఆయన కార్యక్రమం జరిగిపోయింది. ఆయన మళ్ళీ ఇప్పుడు పదవి ఉన్నాడు, ఏమీ చేయకుండా వ్యాపారాలు చూసుకుంటాడు. 12 సంవత్సరాలు కాగానే మంగళగిరి ఆయన చేసే పని ఏంటంటే మంగళగిరిలో దేవస్థానంలో ఏమైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమం చేస్తాడు. వాట్సాప్లో పెడతాడు. ఆయనకి రాష్ట్ర పదవి కావాలంట. ఎలా అవుతామండి, రాష్ట్రంలో తిరగాలిగా. ఎవరికన్నా రాష్ట్ర పదవి కావాలంటే ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ కష్టపడి ఆ రాష్ట్రం అంతా తిరిగి ఆయన ఎవరో తెలియాలి. ముందు రాష్ట్రం కానీ అన్ని జిల్లాల్లో కూడా తెలియాలి. ఆ కార్యక్రమాలు ఏమి లేవు కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం ఈ ఖర్చంతా ఎవరో జిల్లా కమిటీగా ఎవరూ పెట్టుకోవట్లేదు. ఒక గోపి గారే పెట్టుకొని ఆయన 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లు కానీ ఇంకొకటి కానీ కాగితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ లెవెల్లో కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది ఏ కుల సంఘాలకు కూడా అడ్డైన కార్యక్రమం కాదు. ఇది ఒక మన కులాన్ని ఎస్టీలో చేర్చాలనే కార్యక్రమంలో ముందు
ముందు కార్యక్రమం తీసుకెళ్లాలా, దానికి కొంత డబ్బులు కూడా ఆర్థికంగా నష్టపోయి ముందుకెళ్ళే వ్యక్తి కావాలి కాబట్టి వాడు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుని జరుగుతుంది. ఏ కుల